ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 11th మే 2026 ఆ రోజుని కుజుడు మేషరాశిలోకి వస్తున్నాడు. కుజుడు మేషరాశిలోకి రావడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి? 12 భావాల వారి వరకు కూడా కుజుడు ఇచ్చే ఫలితాలు ఇప్పుడు మారుతున్నాడు. మీనరాశిలోంచి ఆయన కుజుడు మేషరాశిలోకి 11వ తారీఖున మారుతాడు. ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 12వ భావంలో ఉన్న కుజుడు. 12వ భావంలో కుజుడు ఏమీ తప్పులేదండి. 12th హౌస్ లార్డ్ 12th హౌస్గా విమల యోగాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. పైగా ఓన్ హౌస్ అయ్యాడు. మేషరాశి ఓన్ హౌస్ అయ్యాడు కాబట్టి యోగాన్నే ఇస్తుంటాడు. ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేది చేస్తూ ఉంటాడు. తీర్థయాత్రలు మీరు చేసేది చేస్తుంటాడు. అలాగే విదేశీ పర్యటన మీరు వెళ్తూ ఉంటారు. విదేశాల్లో కూడా రాణిస్తారు మీరు. అలాగే ఇంజనీరింగ్ విద్యలో బాగా మీకు రాణింపు ఉంటుంది. అలాగే ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తోబుట్టువుల్ని కలవడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా మీకు సేవకాజనం బాగా ఉంటారండి. అంతేకాకుండా మీరు అంటే ఎనిమిస్ అంటాం కదా, శత్రువుల వలన భయం లేకుండా, రోగాల వలన అసలు భయం లేకుండా, రుణ సౌకర్యం కలుగుతూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండేది చేయడమే కాకుండా మేనమామ అభివృద్ధి కూడా మీకు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు, మీ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో అభివృద్ధి ఇవన్నీ కుజుడు వలన సాధ్యం అవుతుంది. భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి అదృష్టం తోడవుతూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి బాగా అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. ఎక్కువగా ధనం రావడమే కాకుండా ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా మీకు బాగా తెలుసు. విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, తీర్థయాత్రలు చేయడము, దైవ దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనాలు కూడా కుజుడు కలిగిస్తాడంలో సందేహం లేదు. నా పేరు డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అండి. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీరందరికీ కూడా కృతజ్ఞతలు, మనస్పూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కొత్త వాళ్ళకండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పర్లేదు. వీళ్ళందరూ కూడా మీకు ఉండాలండి. మీకనే కాదు, మీ స్నేహితులకు కానీ మీ చుట్టాల్లో కానీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ 3 ఐటమ్స్ ఉండాలి. అంతేకాకుండా మీకు ఏం కావాలి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ఉండాలి. మీరు కింద స్క్రోల్ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చండి. 7075389589. నేను షూటింగ్స్లో ఉన్నాను అనుకోండి, షూట్స్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేనే మీకు తప్పకుండా కలుస్తాను. పరిష్కార మార్గాలు చెప్తాను కూడా. మీ జాతకం మొత్తం కూడా చెప్తాను. అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం చేయొచ్చు. ఉదాహరణకు ఉద్యోగం కానీ, లేకపోతే వ్యాపారాల్లో కానీ, లేకపోతే వివాహంలో కానీ చిన్న ఆటంకాలు ఎదురవుతుంటే చాలా సంతానం ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి వాటిని మనం రెమెడీ చేసి చెప్పచ్చు. అంతేకాకుండా నేను ఈ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా ఉన్నానండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా పరిష్కార మార్గాలు కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా వాస్తు రీత్యా కూడా నేను తప్పకుండా చెప్తాను. మీకు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు, నేను చెప్తాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి కుజుడు వలన మన పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి, మన లిమిట్స్లో ఉన్నవే చేస్తే మొత్తం అంత పరిష్కారం అయిపోతుందని కాదండి. మనం కర్మ ప్రకారము మనం అనుభవించాల్సిందే. కర్మ అంటే ఎవరైనా సరే కర్మను దాటలేరు. సరే మన పని నుంచి మనం దాటలేకపోయినా స్వామివారిని పూజించుకోవడం వలన మనకి కష్టాలు కలగకుండా ఆ కర్మ నుంచి ఎలా బయటపడేయాలనేది స్వామివారు చూస్తారు. సో ఇప్పుడు మనం ఈ 12 రాశుల వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్పుకుంటాం. కాబట్టి 12 రాశుల వారు చూడండి, మేషరాశి ఉంది. మేషరాశి వారికి అద్భుతం. కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశి వారికి అష్టమంలో ఉంటాడు, కొంతమందికి ఏమో చతుర్థ భావంలోనూ, కొంతమందికి ఏమో 12వ భావంలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిరంతరం పూజించాలండి. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అంతరాన్ని కానీ, అంటే అష్టోత్తరంతో పూజ చేయడం కానీ, ఎర్రని పుష్పాలంటే ఇష్టం. ఎర్రని గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ స్వామివారికి అష్టోత్తరం చేయడం వలన వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇద్దరు భార్యల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని
కలిసి పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం అంటే బాగా ఇష్టం. కళ్యాణాలు సపోజ్ మన ఊళ్ళో ఎక్కడున్నా సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణాలు చేయించుకోవడము. శ్రీశైలంలో కూడా భ్రమరామ అమ్మవారి యొక్క దేవాలయాల్లో శివుడికి పార్వతికి ఎలా చేస్తారు కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా పూజలు కళ్యాణాలు కూడా చేస్తారు. అది చాలా పవర్ఫుల్. అంటే ఇలా చేయించుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనకి వీలుంటే చాలామందికి ఏంటంటే సౌత్లో 6 దేవాలయాలు ఉన్నాయి కదా, వాళ్ళని అని మనం అనుకుంటూ ఉంటాం. 6 పుణ్యక్షేత్రాలు. ఆ దర్శన భాగ్యం వలన కానీ, అదే మన ఇంటి దగ్గర మన ఊళ్ళోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ చేయడం వలన, అదే జంట పాములు ఉంటాయి, ఆ పాములకి పాలతో అభిషేకం చేయడము, పుట్టలో పాలు పోయడం వలన, మంగళవారం కానీ, షష్ఠి మంగళవారం కలిసి వచ్చిన రోజు కానీ ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజిస్తూ ఆ రోజు పొద్దున కూడా ఉపవాసం ఉండి రాత్రి భుజించినా పర్లేదు, రాత్రి టిఫిన్ చేసినా పర్లేదు చేయడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వలన వచ్చే దోషాలు, అంటే కొంతమంది కొన్ని రాశుల వారికి, అన్ని రాశుల వారికి చేస్తే అందరికీ మంచిదే, పరిహారం అవుతాయండి. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తాడు, వివాహం కాని వారికి వివాహం చేస్తూ ఉంటాడు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం భద్రత కలిగిస్తూ ఉంటాడు. భార్యాభర్తల యొక్క చూడండి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, కొట్టుకుని ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు, అలాగా వాళ్ళని కూడా కలిపేస్తూ ఉంటాడు. అలాగే ఉద్యోగాల్లో లేని వాడికి ఉద్యోగాల్లోనూ ఈ కార్యక్రమాలు అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం వల్ల. అంతేకాకుండా పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మెయిన్ కారకుడు కుజుడు కూడా బాగుండాలి, కుజబలం కూడా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ. సో ఇవన్నీ ఆయన కారకుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసారా పూజించాలి. నామగా కాకుండా పూజించడం వలన ఎప్పుడూ కూడా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము, మనకి ఇవన్నీ కుదరకపోయినా ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అంటూ పూజలు చేయడం వల్ల కూడా మనం చాలా బాగా చేయొచ్చండి. ఫలితాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే 12 రాశుల వాళ్ళు కూడా కుజుడి యొక్క ప్రభావం క్లచెస్లో ఉండిపోకూడదు. ఆయన చాలా మేషరాశిలో మంచి ఫలితాలు ఇస్తాడు, కొంతమంది చెడు ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి మనకి సక్సెస్ అవ్వాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడూ కూడా శ్రేష్టమే.